మీ అమ్మ పేరు చాందిని, నా తోబుట్టువు, నా గారాల చెల్లెలు. మీ నాన్న పేరు సిద్ధార్థ వర్మ, ఆడు మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు. రేయ్, ఆ 2 గులాబ్ జాములు ఇందాకటి నుంచి నన్ను తినేవా అని ముమ్మట పెట్టేస్తున్నారా? తెచ్చేవా, తిని పెట్టేస్తా. అన్నా త్వరగా తినేసి వెళ్ళిపోన్నా, మా వానరు వస్తే నన్ను తిడతాడు. అసలే మిమ్మల్ని షాప్లోకి రానివద్దన్నాడన్నా. బాగా బలిసిందిరా మీకు. అసలు మీ వాడు స్టార్టింగ్ లో ఎలా ఉండేవాడు తెలుసా? ఒక చిన్న కొట్టు పెట్టుకుని జిలేబీలే జాంగిరీలే అని చిరాగ్గా అమ్ముకునేవాడు. అలాంటిది ఈరోజు ఈ ఊర్లో ఏ కార్యమైనా సరే, ఒక పిల్ల పుట్టిన పిల్ల పెద్దదైనా, పెద్దగైన పిల్లకి పెళ్ళైనా, ఆ పిల్లకి మళ్ళీ పిల్ల పుట్టినా, ఆఖరికి ఒక ముసలిది చచ్చినా, కార్యం ఏదైనా ఈ షాప్ నుంచే స్వీట్లు వెళ్తున్నాయంటే కారణం ఏంటో తెలుసారా? నేను ఎండనక వాననక రాత్రనక పగలనక ఈ షాప్లో స్వీట్లు తిని 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 ఊరంతా సుబ్బారావు గారి కొట్లో స్వీట్లు చాలా బాగుంటాయని చెప్పడం వల్లేరా ఈ షాప్ ఇంత ఫేమస్ అయింది. అలాంటిది నన్నే రావద్దంటాడా? అయినా మీ వాడికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా నా కటౌట్ ఒకటి తీయించి మీ షాప్ ముందు పెట్టుకోవాలా? వెళ్ళి ఆ రసగుల్లాలు తెరా రాస్కేల్. అన్నా నువ్వు ఇవ్వాల్సిన బాకీ చాలా ఉందన్నా, ఈసారి ఇవ్వకపోతే నా జీతం నుంచి కట్ చేస్తాడన్నా. మొన్న ఇచ్చా కదరా అన్నా, అది చాలా పాత బాకీ అన్నా. అయినా శుక్రవారం పూట డబ్బులు అడుగుతుంది నీకు కింద చెప్పాను రా. మీ ఓడికి రోజులు చాలా దగ్గర పడ్డాయిరా. సర్లే, నా పూట నింపుకోవడం నీ పూట కొట్టం ఎందుకు కానీ ఒక ఐడియా ఇస్తా, ఫాలో. ఏంటన్నా? నీ జీతం ఎంతరా? 6,000 అన్నా. నేను నీకు ఇవ్వాల్సింది ఎంత? 3,000 అన్నా. సర్లే, నువ్వు ఓపెన్ చెయ్యి. నీకు ఈ ఊర్లో బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాడి దగ్గర ఒక 3,000 అప్పు చెయ్యి. ఆ డబ్బు తెచ్చి నేను ఇచ్చానని చెప్పి మీ ఓడికి ఇచ్చేయి. అప్పుడు నీ జీతం వస్తుంది. 6,000లోంచి సగం తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి, అప్పుడు నా అప్పు తీరుతుంది, నీ జీతం నీకు వస్తుంది కదరా. ఏం చెప్పాడు ఎందుకు? బావా, రేయ్ ఎలా ఉన్నావురా? బాగున్నారా? 3-4 స్వీట్ షాప్లు ఉన్నాయిగా. సరే వెళ్దాం పద. బాగా నిగనిగలాడిపోతున్నావురా. సరే, ఈ ఎండేంటి, నీ తిండేంటి, ఎలా ఉన్నావు అసలు? నాకేంట్రా, అలాంటి స్వీట్ షాప్లు 2-3 ఉన్నాయి, హ్యాపీగా బతికేస్తా. ఇంతకు ఎలా ఉంది మా ఊరు ట్రైన్? మధ్యలో చాలాసేపు ఆపినాడురా. ఫస్ట్ నిద్ర దొబ్బింది, తర్వాత చిరాకు దొబ్బింది. ఎవరు తగలేదా? నేను తగిలించుకోలేదులేరా. నేను టయానికి వచ్చా కాబట్టి రిసీవ్ చేసుకున్నా. నేను రాకముందు స్టేషన్కి వస్తే నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది, అంతేగాని ఇలా ఊరికి వచ్చాక కాదు. నువ్వు కానీ ఇప్పుడైనా ఫోన్లు ఎత్తడం నేర్చుకోరా. ఫోన్ చేసావా? అయినా మన ఊర్లో సిగ్నల్స్ ప్రాబ్లం కదా, అందుకే ఫోన్ కలవదులేరా. సిగ్నల్ లేని ఊరికి 150 దొబ్బాడు. ఏంటి 150 దొబ్బాడా? నాకు ఒప్పుడు బిర్యానీ రా. చిన్ని అబ్బా, పర్లేదలే, ఇట్ హ్యాపెన్స్ మా. అదేరా, ఇదంతా మందే. అదిగో ఆ కోడి కూడా మంది రోయ్. బాగుందిరా. మామూలుగా ఉండదు మరి. రారా, ఇదే బావా తరతరాలు నా కష్టం, నా దరిద్రాన్ని తీర్చే భాండాగారం కూడా. రా లోపలికి వెళ్దాం. ఒక ఇంపార్టెంట్ న్యూసే ఉంది స్వామి. మా వాడు వచ్చాడు. ఇక నాకు 3 పూట్ల భోజనం, నీకు 2 పూట్ల నైవేద్యం. మనకి డోకాలేదు ఇంకంతే. ఏంటి? పేరుకే నైవేద్యం, నాకు తినేది నువ్వు. ఏంట్రా ఓ చూస్తున్నావు? రేయ్ ఏంట్రా ఇది? ఓ అదా, ఊర్లో సంక్రాంతి పోటీలు అయితే మనమే వచ్చాం ఫస్ట్. ఆ దెబ్బకు ఊళ్ళో ఫేమస్ అయిపోయాంగా. అంతకుముందే మనం ఫేమస్ అనుకో. సరే, నువ్వు ఫ్రెష్ అయిపో, బయటికి వెళ్ళి భోంచేద్దాం, సరేనా? సరే, ఇష్టం. రేయ్, ఆ లుంగి నీ అవతారం ఏంట్రా అసలు? రేయ్, ఎడారిలో నీళ్ళు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, మా ఊర్లో ఈ టైంలో లుంగి కట్టుకుంటే అంత సమ్మగా ఉంటుంది బావా. కనీసం ఆ చెప్పులైనా వేసుకోరా. వాట్ ఆర్ యూ టాకింగ్? మా ఊర్లో నేను చెప్పులు వేసుకోవడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి ఇలాగే తిరిగారా. ఇంకా మారడు.
అరే బావా కలుస్తావా? నువ్వు ఇంకా మానలేదేట్రా? నువ్వు ఇంకా మొదలెట్లేదంట్రా? అసలు హైదరాబాద్లో ఉంటున్నావు నువ్వు? ఎలా ఉంటారా బాబు, మందు సిగరెట్టు ఇలా అమ్మాయిలు లేకుండా చిరాగ్గా. అయినా అలవాట్లకి మనం ఉండే ప్లేస్కి సంబంధమే ఉందిరా. ఎక్కడున్నావు అన్నది కాదు, ఎలా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. నాకు పెద్దగా అలవాట్లేదు బావా, ఏదో ఒళ్ళు చలవ చేసినప్పుడు వేడి కోసం 1-2 అంతే. మరి అమ్మాయిల సంగతి ఏంట్రా? వాళ్ళే ఉంటే నీతో సొల్లు మీటింగ్లు ఎందుకు పెడతానరా? అరే అవునరా బావా, సిటీలో అమ్మాయిలు అరేబియన్ నైట్స్లో అందంగా ఉంటారంట కదరా. నన్ను ఒకసారి తీసుకెళ్ళరా. మా ఊర్లో అమ్మాయిల్ని చూసి చూసి బోర్ కొడుతుందిరా. మరి జాతరలో ఖర్జూరాల చిరాగ్గా ఉంటారా బాబు, ఒకసారి తీసుకెళ్ళరా. రే, అమ్మాయిలంటే ఖర్జూరాలు కాకినాడ కాజాలు కాదురా, మన చుట్టుపక్కల ఉండే దేవతలరా. ఏంటి దేవతలా? ఆ, మా ఊర్లో పెళ్ళైన ప్రతి మగాన్ని అడగరా. వాళ్ళ పిల్లలు పట్టపగలు చుక్కలు చూపెట్టుకుంటే నేను ఒక పూట బిర్యానీ మానేస్తారా. అర్రెర్రెర్రే, మరి నేనేమో సాయంత్రం నీకు బిర్యానీ ప్యాకెట్ కొని పెడదాం అనుకున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే బావా, ఆ, అమ్మాయిలు నువ్వు అన్నట్టుగా దేవతలే. కాదురా, ఇప్పుడే పిల్లలు చుక్కలోనే ఏదో అన్నావు కదా. నువ్వు బిర్యానీ ముక్కలు అన్నావు కదా బావా, చాలు అర్థమైంది. అన్నట్టు బావా, హ్మ్, రేపు ఎల్లుండి మన ఊర్లో పండుగ ఉందిరా. ఆ, ప్రతి ఏడాది బాగానే చేస్తాం. హ్మ్, మరి ఈ ఏడాది ప్రాబ్లం వల్ల సరిగా చేయట్లేదు, కానీ మనం మాత్రం గుడికి వెళ్తాం రోయ్. హ్మ్, మనం గుడికి వెళ్తున్నాం, ప్రసాదం తింటున్నాం ఏంటి. ఆ. అబ్బా షో. కాలింది. ఇంటికి సాయిబాలు ఎత్తుకోవాలి. ఇప్పుడైనా కింద చూసుకున్నాడు రా. మాకు తెలుసులే, నువ్వు చెప్పనక్కర్లేదు. స్మెల్ రాకుండా ఇంట్లో. బా అదా. నమస్కారం అండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. అదిగోండి మాకు దొరికిన రాయి, ఒకసారి చూడండి. దీన్ని అదృష్టం అంటారు. అంటే మీ పంట పండింది, అవునా? మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రాయి అది. దాని పేరే బాక్సైట్. అది యూరోప్ కంట్రీస్లో చాలా చాలా విలువైనది. మనకి బాగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే పోర్టు. ఎక్కువ శ్రమ లేకుండానే ఫారిన్ కంట్రీస్కి ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కోట్లు కురుస్తాయి. చాలా చల్లని కౌరు చెప్పారు. మీరు తాగండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మీ బహుమతి. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. మన పంట పండింది మామ. మన భూమిలో పండితే పంట మందవుతుంది, కానీ పండింది పక్కోడి పంటలో అయితే మంది ఎలా అవుతుందిరా? పోనీ రాఘవయ్యతో మాట్లాడమంటావా? మాట్లాడడానికి మడత పెట్టడానికి ఆయన ఏమన్నా మామూలు మనిషారా? మహానుభావుడు, పేరుకు తగినవాడు. అసలే వాళ్ళకి దగ్గరలో వాళ్ళ అయ్య పేరు మీద ఉన్న అనాథ శరణాలయాన్ని ఇంకా పెద్దగా చేసి కట్టాలని చూస్తున్నారు. పోనీ అడ్డు తప్పిస్తే? అడ్డే తప్పు. మహానుభావులు ఏమైనా చేయాలంటే మన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలి. అయితే ఏం చేయమంటావు మరి? కంగారు పడి ఏదో ఒకటి చేయకూడదు, ఆలోచించి చేయాలి. శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. నాకు నా కూతురు రూపంలో, నీకు పెళ్ళని రూపంలో
ఇద్దరిది ఒకటే. ఆయన ఎంత మహానుభావుడో అంతకన్నా మూర్ఖుడు. వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన్ని పట్టుకుంటే మన పని అయిపోయినట్టే. ఎంత దుర్మార్గుడైతే మాత్రం వాడి భావన వాడే చంపుకుంటాడా? మడతటేస్తాడో మాట్లాడుకుంటాడో మనకెందుకు అల్లుడు? మన పంట మనకి ఇచ్చేస్తే మనకు అంతే చాలు. వాడికి ఇవ్వాల్సిన వాడు మొహాన్ని కొట్టేస్తాం. సరే కబురు పెడతా. కబురు కాదు, ఆహ్వానం పంపాలి.